ఫ్రెండ్స్ నేను చేసే ఏ వీడియో కూడా మీరు మిస్ కాకుండా చూడాలంటే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్తో పాటు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎవ్రీవన్. మరి ఈ వీడియోలో నేను ఏం చెప్పబోతున్నా అంటే ఏబిటికి సంబంధించి చాలా ఇంపార్టెంట్ అప్డేట్ ఫ్రెండ్స్. చాలామంది దీనికోసం ఎదురు చూస్తున్నారు. మరి అప్డేట్ ఏంటంటే మీ యొక్క రెస్పాన్స్ షీట్స్ అనేది 26వ తేదీ నుండి రావడం జరుగుతుందన్నారు. కానీ 24వ తేదీనే అవైలబుల్లోకి వచ్చేసాయి, మనకి ఇప్పుడే అవైలబుల్లోకి వచ్చేసాయి. కాబట్టి మీరు ఎవరైతే పేమెంట్ చేసింటారో ఆ పేమెంట్ చేసిన వారు మీ యొక్క రెస్పాన్స్ షీట్స్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. అందుకోసం మీరు ముందుగా aptet.apcaprocess.in అనే వెబ్సైట్ని విజిట్ చేయాల్సి ఉంటుంది. ఆ వెబ్సైట్లోకి వెళ్ళినట్టయితే ఏపీటెట్ యొక్క డాష్ బోర్డ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మీరు ఇక్కడ చూసినట్టయితే ఏపీటెట్ రిజల్ట్స్ ఆన్సర్ రెస్పాన్స్ షీట్ అని ఇచ్చారు. అక్కడ క్లిక్ చేయడం ఉంది కదా, దీని మీద క్లిక్ చేసినట్టయితే మీకు న్యూ ట్యాబ్ అనేది ఓపెన్ అవుతుంది. అక్కడ మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి. మీ యొక్క ఏపీటెట్ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి. తర్వాత పక్కనే ఉన్న డేట్ ఆఫ్ బర్త్ను కూడా మీరు ఎంటర్ చేయాలి. మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే అది. అలాగే మీరు 200 రూపీస్ పేమెంట్ చేసింటారు కదా, కేవలం ఇది పేమెంట్ చేసిన వారికి మాత్రమే డౌన్లోడ్ అవుతాయి ఫ్రెండ్స్, అందరికీ డౌన్లోడ్ కావు, గుర్తుంచుకోండి. మీరు పేమెంట్ చేసినప్పుడు మీ యొక్క జనరల్ నెంబర్ వచ్చి ఉంటుంది కదా, మీ యొక్క జనరల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. డేట్ ఆఫ్ పేమెంట్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎప్పుడు కట్టారు, నిన్న కట్టారా లేదంటే ఈరోజు కట్టారా అని. మీరు ఏ రోజు కట్టింటే ఆ రోజు 21 కట్టారు, 22 కట్టారా, 24 కట్టారా అని. మీరు ఏ రోజు కట్టింటే ఆ రోజు, ఈ రోజు కట్టింటే ఈరోజు. మరి అవన్నీ మీరు ఫిలప్ చేసిన వెంటనే మీరు ఇక్కడ డౌన్లోడ్ రెస్పాన్స్ షీట్ ఉంది కదా ఫ్రెండ్స్, దాని మీద క్లిక్ చేయాలి. దాని మీద క్లిక్ చేసినట్టయితే మీరు రాసినటువంటి ఆన్సర్ రెస్పాన్స్ షీట్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, మరి దీనికోసం మీరు ముందుగా ఖచ్చితంగా మీరు అమౌంట్ అనేది పే చేయాలి. ఇక్కడ పేమెంట్ ఫర్ ఏబిటెట్ రెస్పాన్స్ షీట్ ఉంది కదా, ఎవరైతే మీ యొక్క రెస్పాన్స్ షీట్స్ కావాలనుకుంటున్నారో వారు 200 రూపీస్ అమౌంట్ అనేది పే చేసినట్టయితే వారికి జనరల్ నెంబర్ అనేది వస్తుంది. అప్పుడు ఆ జనరల్ నెంబర్ను మీ డీటెయిల్స్ ఉపయోగించి మీరు మీ యొక్క రెస్పాన్స్ షీట్ అనేది పొందవచ్చు. ఎవరైతే కావాలనుకుంటున్నారో వాళ్ళు రాసిన ఆన్సర్ షీట్ అనేది వాళ్ళు ఈ విధంగా మీరు పేమెంట్ చేసిన తర్వాత మీ యొక్క ఆన్సర్ షీట్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ అర్థమైంది అనుకుంటున్నాను అందరికీ. ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్, వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి. ఎవరికైతే అనుమానం ఉందో మాకు చాలా తక్కువ వచ్చాయి, మార్క్స్ కీలు ఎక్కువ వచ్చాయని, వారంతా మీరు 200 రూపీస్ పే చేసి మీ యొక్క రెస్పాన్స్ షీట్ని డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకోవడం మంచిది అంటున్నాను. ఎందుకంటే మనకి చాలా ఇంపార్టెంట్ టెట్ అనేది డిఎస్సి రాయడానికి. కాబట్టి మీరు ఇందులో ఒకసారి క్వాలిఫై అయితే 7 ఇయర్స్ వ్యాలిడిటీ ఉంది ఫ్రెండ్స్. కాబట్టి 1 మార్కు 2 మార్కులు పోయిన వారు ఒకసారి మీరు డౌన్లోడ్ చేసుకొని చూడండి. మీకు కూడా చాలా నమ్మకంగా ఉంటే మాకు ఎక్కువ మార్కులు వస్తాయని. ఓకేనా ఫ్రెండ్స్, ఇలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, గుడ్ బై. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.